అక్రమ నిర్మాణ చర్యలను తొలగించాలి. పై అధికారులు స్పందించాలి. పై అధికారులు తక్షణమే స్పందించి మాకు న్యాయం చేయాలి. ఈ యొక్క కాశీనాయన లేఅవుట్లో దాదాపు 250 ఫ్లాట్లు కలిగి ఉన్నాయి. దీనికి సంబంధించి ఫ్లాట్లు కొన్నటువంటి ఫ్లాట్లదారులు అందరూ కూడా చాలామంది వివిధ రకాలైనటువంటి వ్యక్తులు కొనటం జరిగింది. ఇక్కడ అక్రమంగా పర్మిషన్ లేకుండా భారత రాజ్యాంగం ప్రకారం అనుమతులు పొంది కలెక్టర్ గారి పర్మిషన్తో కొన్ని సెక్షన్స్ సంబంధించి యాక్ట్ సంబంధించినటువంటి నిబంధనలకు లోబడి కలెక్టర్ గారు స్వయంగా పర్మిషన్ ఉంటేనే ఎలాంటి మందిరాలైనా నిర్మించేటువంటి పర్మిషన్స్ కావాలనేటువంటి చట్టంలో ఉన్నది. ఈ చట్టం యొక్క సంబంధించినటువంటి జీవోలు కూడా అందరి దగ్గర ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి గతంలో ఈ యొక్క పట్టా ఉండి ఇక్కడ కొన్నటువంటి లేఅవుట్దారులందరూ కూడా ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, పంచాయతీ అధికారులకు కూడా ఇవ్వటం జరిగింది. దీన్ని నిలుపుదేయాలని చెప్పి పర్మిషన్ లేనటువంటిది. మేము కోరుకునేది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలందరూ కూడా మా దగ్గర కూడా రావడం జరిగింది. వాళ్ళు మేము కూడా ఒకటే చెప్పాం, అక్రమంగా నిర్మాణం చేసేటువంటి అనుమతులు పొందిన తర్వాతనే నిర్మాణం చేపట్టాలి. అనుమతి లేకుండా చట్టపరంగా చర్య తీసుకుంటే ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి ఈ అందరికి ఉన్నటువంటి అందరూ కూడా కోరుకుంటున్నారు. చట్టానికి అందరూ కూడా సమానులే. చట్టానికి ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా వ్యతిరేకులు కారు. మేము చెప్పేది కూడా చట్ట ప్రకారమే పొమ్మని చెప్తున్నాము. అనుమతులు పొంది ఏ నిర్మాణాలైనా చేపట్టాలి, కానీ అనుమతులు లేకుండా ఇక్కడ నిర్మించడం అనేది చాలా పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి గతంలో ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క చర్చి నిర్మాణ చేసినటువంటి వారు ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్లాట్దారులందరి మీద కూడా దౌర్జన్యపూరితంగా వారి మీదకి పోవటం జరిగింది. తర్వాత ఏదైతే ఫిర్యాదుదారులు వారు సంబంధించినటువంటి అర్జీ రూపంలో ఎంఆర్ఓ గారికి, ఈఓ గారికి సమర్పిస్తే ఆర్ఐ గారు, పంచాయతీ మేడం గారు అయినటువంటి అరవింద్ మేడం గారు వచ్చి ఇక్కడ వారికి వస్తే దుర్భాషలు ఆడి నానకంగా తిట్టి వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్మాణం చేస్తున్నటువంటి వారందరూ కూడా వారిని దూషించడం జరిగింది. ఆ దూషించిన సందర్భంలో వారు కూడా పామూరు పోలీసు వారికి దగ్గరికి వెళ్ళి వారు కూడా లిఖితపూర్వకంగా వారు స్వయంగా ఆర్ఐ గారు, పంచాయతీ ఈఓ గారు కూడా వారికి జరిగినటువంటి విషయాన్ని ఆ సంబంధిత సమస్య మీద వారు ఒక అర్జీ రూపంలో రిపోర్ట్ కూడా ఎస్ఐ గారికి, సిఐ గారికి కూడా సమర్పించడం జరిగింది. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా కోరుకునేది ఒకటే, తక్షణమే పై అధికారులు తగు చర్యలు తీసుకొని శాంతి భద్రతకు ఆఘాతం కలగకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని పర్మిషన్ పొందితేనే ఏ రకమైనటువంటి నిర్మాణాలు కూడా చేయాలనేటువంటి యాక్ట్ ఉన్నది. కాబట్టి చట్టరీత్యా ఏదైనా అనుమతులతో నిర్మాణాలు చేపట్టాలని చెప్పి
మేము కోరుకుంటున్నాం. ఆ ప్రకారమే ఏదైనా కూడా జరగాలని చెప్పి మేము కోరుకుంటూ, చట్టంకి వ్యతిరేకంగా ఎవరు చేసినా కూడా వారు ఎంతటి వారైనా కూడా వారి మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. మీరెవరండి మా ఇష్టం అండి. హలో హలో ఎవరు? నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. పామూరు పంచాయతీ ఎంపీడీఓ కాదండి, నేను కొత్తగా జాయిన్ అయ్యాను ఎంపీడీఓగా. ఇప్పుడు మీరండి? అవును సార్ మీరు ఎవరు గుడ్ నేమ్ సార్? రవిప్రసాద్ సార్. రవిప్రసాద్ గారు. ఓకే సార్. మరి సార్ చెప్పండి. పామూరు మండలంలో అది కాశిరెడ్డి నాయన గృహకల్ప. ఒక్క నిమిషం సార్, నోట్ చేసుకుంటాను. పామూరు మండలం గ్రామంలోనే సార్. కాశిరెడ్డి నాయన గృహకల్పాలు ఉమ్. ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ఇళ్ల మధ్యలో చర్చి నిర్మాణం చేస్తున్నారు. సార్ చెప్పండి. హలో. చర్చి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎక్కడి నుంచో వచ్చినట్టు, కొత్తగా వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక పాస్టరు చిలకలూరుపేట ప్రాంతం నుంచి ఎక్కడి నుంచో వచ్చారంట వారు. ఉమ్. అక్కడ చర్చి నిర్మాణం చేస్తున్నారు. ఉమ్. దాని మీద మరి మన వాళ్ళు కంప్లైంట్లు ఆల్రెడీ మొన్న ఇచ్చామన్నారు. మరి మీకు ఇచ్చారో లేదో, మీకు కూడా ఇచ్చామన్నారు. బ్రహ్మయ్య గారిని అడుగుతానండి, కనుక్కుంటాను, చెప్తాను. పోతే ఏదైతే ఈ చర్చి నిర్మాణం చేయాలంటే దీనికి కలెక్టర్ పర్మిషన్ తప్పనిసరి. అది భూమి ఎవరిదన్నా కానివ్వండి, 376 జీవో ప్రకారం కలెక్టర్ పర్మిషన్ తీసుకున్న తర్వాతే చర్చి నిర్మాణం చేయాలి. అట్లా వేరేగా చేసుకోకూడదు. అందువలన వాళ్ళు ఏదైతే ఉందో కలెక్టర్ పర్మిషన్ ఇచ్చే వరకు కూడా వాళ్ళు ఆపి నిలుపుదల చేయాలి. దాన్ని మీరు పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పించి వెంటనే నోటీస్ ఇప్పించి ముందు నిలుపుదల చేసేసేయండి. కలెక్టర్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోమనండి, కట్టుకోమనండి. పర్మిషన్ లేకుండా కట్టకూడదు. ఇలా కట్టిన పని ఏంటంటే దాని వలన అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి జీవనం చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. రెండవది, ఆ ప్రాంతంలో ఎవరు క్రైస్తవులు లేరు. కేవలం ఇదేంటంటే వాళ్ళు మత మార్పిడి చేసేటువంటి ఒక దురుద్దేశంతో అక్కడ కడుతున్నారు. హిందువులకు ఇబ్బంది, ఆ మైకులు పెడతారు, దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. తర్వాత ఈ విధంగా మత విద్వేషాలు వచ్చే కంటే ముందుగానే దాన్ని ఆపివేయడం బెటర్. దీని మీద కొంచెం వెంటనే చర్యలు తీసుకోండి సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే అండి. నా పేరు బలరామ్ అండి. నేను స్టేట్ లీగల్ అడ్వైజర్ని. ఓకే సార్. ఓకే సార్. ఓకే.